ఏంటో అండి, ఒకసారి రికార్డ్ చేసాను, మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. నేను కిచెన్లో కొంచెం ఇలాంటివి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. డై డెకరేషన్లా అలా కిచెన్లోకి సంబంధించి కొన్ని కొంటపల్లి బొమ్మలు తీసుకుందామంటే ఇవన్నీ బడ్జెట్ ప్రాబ్లం, బొమ్మలు చేసుకున్నా. సో మనకి నచ్చిన బొమ్మలు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కలర్ ప్రింట్లు తీసేసాను. చిన్నగా ఫ్లిప్కార్ట్లో నాకు నచ్చిన కిచెన్కి సంబంధించిన కొన్ని కొండపల్లి బొమ్మలు ఉంటే వాటిని ఇలా రిమూవ్ చేసేసాను. కలర్ ప్రింట్ తీసి ఇప్పుడు దాన్ని కరెక్ట్గా షేప్లో కట్ చేస్తున్నాను. దీంట్లో నేను రుబ్బరోళ్ళు తిప్పేది పర్ఫెక్ట్గా కట్ పిండి వంటలు తిరగలి మళ్ళీ కిచెన్కి సంబంధించిన మిస్ అయినా కొన్ని కొండ బొమ్మలు ఇబ్బంది పడిపోసుకుని వాటిని చాలా జాగ్రత్తగా కట్ చేసి వాటిని కరెక్ట్గా షేప్లో కట్ చేసి నా సాటిస్ఫాక్షన్ కోసం వీడియోస్ పెట్టుకుంటున్నాను. అలాగని మీరు లైక్స్ కానీ కామెంట్స్ కానీ షేర్స్ కానీ చేసేస్తారని కాదు. అమ్మవారికి కొంతమంది నచ్చితే బాగుంది, బాగా పెట్టుకున్నారని కామెంట్ చేస్తారు, లైక్స్ కొడతారని కామెంట్ చేస్తారు. బాగుంది అంత వీడియో చూడాలా కాదు అనుకుని కొంతమంది ఏదో సరదా అయినా కట్టింగ్ దానికి ఇంతలో ఎంత వీడియో అది మీకు తెలుసు. జస్ట్ ఒకటి ఎలా కట్ చేసుకుంటున్నాను చూద్దామని పెట్టా, అంతే. కట్ చేసేసుకున్నా. సో ఇలా కట్ చేసేసుకున్నాను. అలాగ అన్నీ ఇలా నా దగ్గర ఒక 4 ఉన్నాయి. 4 అట్లని అలా కట్ చేసి తగ్గేట్టులా దాంట్లో తిరగలి ఒకటి, రుబ్బురోళ్ళు ఒకటి, సందికాలు ఒకటి అండి. అలాగే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దానికి ఇది కట్ చేసుకున్నాను కదండి, పేపర్స్ స్టిక్ చేసేసుకుంటున్నా. ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ అదే ఎనీ గ్లూ కదా, ఫ్యాబ్రిక్ గ్లూ ఎనీ గ్లూ నాకు అవైలబుల్గా ఉంది, కార్డ్బోర్డ్ పెట్టేసుకుంటున్నా. అంటించేసుకుందాం. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా చాలా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉండాలి, బాగుంటుంది అప్పుడే. అలా మొత్తం 4 అని దానికి అన్నీ స్టిక్ చేసేసుకుంటున్నానండి. ఇలా అన్నీ స్టిక్ చేసేసుకున్నా. కొంచెం డ్రై అయ్యాక వాటిని కూడా కట్ చేసేద్దాం. మళ్ళీ వాటిని కూడా కరెక్ట్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసాం. దాన్ని కూడా మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా, అలాగే కార్డ్బోర్డ్ కూడా కెమెరా కాదు, ఏ చిన్న ఎడ్జ్ మిస్ అవ్వకుండా ఎడిటింగ్ జాగ్రత్తగా చూసి కట్ చేసుకున్నాం. నాకు వచ్చిన అరకొర ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేద్దామని నీట్గా ఇలా చేసుకుంటున్నా. క్లీన్గా అందంగా కార్డ్బోర్డ్ని కూడా ఇందాక పేపర్ కట్ చేసాను చూసారా, అలా చిన్నది మిస్ అయినా ఏదో వెళ్తేలా కనిపిస్తుంది ఆ బొమ్మలో. సో ఈ ఆర్ట్ వర్క్ అయినంత వరకు చేసిన చిన్న తుక్కు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది చూడు, అబ్బాబ్బాబ్బా నచ్చినాయి. ఏమన్నా జాగ్రత్తగా ఏ పార్ట్ మిస్ అవ్వకుండా అన్నీ అలా కట్ చేసుకున్నాను. నాకు నచ్చినవన్నీ మనకు కొంచెం సైట్ కట్ చేసుకుని కలర్ పెట్టుకుంటే కానీ పెట్టుకున్నానండి. కీర్తి సురేష్ అదేదో సినిమాలో కలర్ పెట్టుకుంటే కనిపించాలి, కొంచెం అంటే కనిపిస్తే సైట్ మసలుగా కనిపిస్తుంది. సరే దాని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ డబుల్ ప్లస్ తీసేసుకుని ఒక్కొక్క దాన్ని స్టిక్ చేసేసుకుంటున్నా గోడ కంటించేద్దామని. 5 నిమిషాల్లో మా చిన్నోడు వచ్చే టైము, అరగంట టైం నాకు. ఇంటి పని అంతా పూజ చేసేసుకుని, వాడు మెలుగుగా ఉన్నప్పుడు ఇంటి పని అంతా పూజ చేసేసుకుని ఇలా ఆర్ట్ వర్క్కి ఒక అరగంట కేటాయిద్దామని ఒక 4 రోజులు అయింది వీడియో తీసి. మా చిన్నోడు పడుకున్న టైంలో 4 రోజులు అరగంట టైం ఇవాళ వాయిస్ ఇద్దామని తీసి అరగంటలో ఆర్ట్ వర్క్ చేసుకుంటారు, కష్టపడుతున్నారని మళ్ళీ లెగిసిపోయాడు. అరగంటలో మనం చేసే పాట్ ఇది. ఇంటి పని అంతా అయిపోయి చేసుకున్నాను. అది ఎంత చెత్త ఉంటుందో, వచ్చిందా ఈ చెత్త అంతా తీయాలి. ఏ చిన్నది మిస్ అయినా మళ్ళీ బాబు చిన్నది మిస్ అయినా భయం, నోట్లో పెట్టేసుకుంటాడన్న భయం. ఏదైతే అదైంది, కానీ ఈ చెత్త తీసి ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నప్పుడు దాన్ని అంటించినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే అది ఉండదు. ఏ చిన్నది లేకుండా ఏది చిన్నది వాళ్ళకి తృప్తి, తీయడం కూడా అదొక సాటిస్ఫాక్షన్. దీన్ని క్లియర్ చేసుకోవాలి, దానికి అందంగా చేసుకోవాలి. అందం కావాలంటే చెత్త ఉండాలి కదా, దానికి ఉంటుంది దిష్టికి. సో ఆ దిష్టికి మొత్తం క్లీన్ చేసి, ఇది కూడా కుకింగ్ అనేది కార్డ్బోర్డ్తోనే చేసుకున్నానండి. అప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు ఎప్పుడు జస్ట్ కుకింగ్, అది కూడా కార్డ్బోర్డ్తో కట్ చేసి పెట్టుకున్నా. నేను అలా కొంచెం సరే చేద్దామని చెప్పి చేశారా, అలా పెట్టుకున్నారా ప్లాన్ చేశారు. అలాంటిది రుబ్బురోళ్ళు, తిరగలి, సందికాలు అలాంటివన్నీ నాకు ఇష్టమైనవి అలా కట్ చేసుకుని కిచెన్లో అవే కదా ఇంపార్టెంట్, కిచెన్లో అవే కదండి ఇంపార్టెంట్.
అందుకని అవే తీసుకుని కట్ చేసిన స్టిక్కర్స్ కూడా అందంగా, అంటే మనం డైరెక్ట్గా లైవ్లో చూసుకుంటే ఇంకా చాలా బాగా నచ్చింది. నా ఫోన్ చాలా బాగా క్లారిటీగా చూడడానికి లేదు, కానీ లైవ్లో కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంగా అనిపించింది. కానీ ఇంకా పెద్ద సైజ్ అయిపోతుంది. A4 షీట్ అంత వచ్చేస్తున్నాయి, మరి అంత పెద్దగా అయితే కూడా బాగోవు కదా కొంచెం. సో అందుకే నాకు నచ్చిన సైజ్ సింపుల్గా చిన్నగా A4 షీట్ ఓకే సైజ్ వచ్చేస్తున్నాయి, సైజ్ అన్నట్టుగా ఉన్నాయి. కానీ సో ఈ సైజ్ ఓవరాల్ లుక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. చిన్నదైపోతుంది, మన ఫోన్ అంత క్లారిటీ కనపడదు, కానీ లైవ్లో మాత్రం సూపర్గా ఉన్నాయి. అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి బాగుందా లేదా నా ఐడియా. వంటలు చేసి ఆవిడ ఆ జస్ట్ కుకింగ్ అనే ఫర్ వాచింగ్ దానికి కింద కొంచెం లెంత్ ఎక్కువైన దానికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. నైస్ 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 ఫర్ వాచింగ్. చూసిన